పెద్దపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి పట్టణానికి చెందిన సుమారు 50 మంది ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కారు దిగి సింహం చెంతకు చేరారు. పెద్దపల్లి పట్టణంలోని 19వ వార్డుకు చెందిన సుమారు 50 మంది ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు మహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. వారికి పార్టీ జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుందని, బీసీ రాజ్య స్థాపన మరియు స్థానిక నాయకత్వమే లక్ష్యంగా అనేక మంది ముస్లిం మైనారిటీ, యాదవ, దళిత, ముదిరాజు సోదరులు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బీసీ వర్గానికి చెందిన స్థానిక నేతను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలు నిశ్చయించుకున్నారని అన్నారు. ముస్లిం మైనారిటీ నేతలు షఫీ, నవాబ్, గౌస్ పాషా, ఇంతియాజ్, షాజహార్, ఆసిఫ్, షకీల్, అహ్మద్, అజీం, రఫీ తదితరుల చేరిక పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎజెండా ప్రాతిపాదికన ప్రతి ఒక్కరూ ఏకమై విజయం సాధించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మరి పెద్దపల్లి పట్టణానికి సంబంధించినటువంటి ఎండి షఫీ గారి ఆధ్వర్యంలో మరి 19వ వార్డు నుంచి దాదాపు మరి ఒక 50 మంది యువకులు మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో మరి నా సమక్షంలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. అలాగే మరి పెద్దపల్లిలో రోజు రోజుకు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరికలు ఉధృతంగా సాగుతున్నాయి. మరి వాళ్ళంతా నాతో చెప్పుకున్నది ఒకటే, రావాలి మనకు బీసీల రాజ్యం కావాలి, కొలిపాక సీనన్ ఎమ్మెల్యే అనే నినాదంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా ఈ పార్టీలో చేరినటువంటి షఫీ గారిని అభినందిస్తూ, అలాగే మరి రాబో రోజుల్లో ఈ చేరికలు ఇది మొదలు మాత్రమే, ఇది ఇంతింతాయి వట్టుడింతాయి అన్న సందంగా మరి రోజు రోజుకు ఈ జాయినింగ్స్, ఈ పార్టీలోకి చేరికల సంఖ్య ఒక వరదలాగా పారుతూనే ఉంటుంది. దీనికి అంతం అనేది ఉండదు. ఖచ్చితంగా మరి ఈ దొరల పాలనను అంతమొందించడానికి ఏదైతే ఒక బీసీని నన్ను తట్టుకోవడానికి మరి ముగ్గురు కలిసి గతంలో మున్సిపల్ జరిగిన ఎన్నికల్లో ముగ్గురు కలిసి ఒకటైన విధానాన్ని పెద్దపల్లి పట్టణ ప్రజలంతా కల్లారా చూసిరు కనుకనే ఈరోజు పట్టణంలోనే మరి పట్టణవాసుడైన నన్ను ఎమ్మెల్యేని చేయాలనే ఉద్దేశంతో మరి పట్టణంలోని ప్రజలంతా, పట్టణంలోని యువత అంతా కూడా ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా ఈరోజు వచ్చినటువంటి మరి దాదాపు 50 మంది కూడా మైనార్టీ సోదరులు, అంటే ఈ పార్టీలోకి ఒక ముదిరాజునైన నన్ను ఆశీర్వదించడానికి నాతో పాటు ముదిరాజులే కాకుండా యాదవ సోదరులు వస్తున్నారు, అలాగే దళిత సోదరులు వస్తూ ఉన్నారు, అలాగే మైనార్టీ సోదరులు కూడా ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి బీసీ రాజ్యం రావాలని చెప్పేసి బీసీని ఎమ్మెల్యేని చేయాలనే ఉద్దేశంతో మరి ఈ పార్టీలో చేరినటువంటి వీరందరినీ కూడా అభినందిస్తూ, పెద్దపల్లి పట్టణానికి చెందిన నన్ను ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి వీళ్ళు ముక్త కంఠంతో మరి పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ, రాబో రోజుల్లో కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఒక్కొక్క కార్యకర్త కూడా మరి సింహాల వలె దూకుతూ మన బీసీ రాజ్యాన్ని తెచ్చుకోవాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళంతా జైన్ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా కూడా పెద్దపల్లి పట్టణానికి చెందిన నేను, అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదంతో గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ పట్టణ అధ్యక్షులు కుక్క శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 19వ వార్డు నుంచి భారీ సంఖ్యలో మైనారిటీ సోదరులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరడం ఎంతో సంతోషకరమని అన్నారు. పట్టణంలోని మొత్తం 36 వార్డులలో స్థానిక నేతలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించి విస్తృత స్థాయిలో పార్టీ చేరికలు చేపడతామని తెలిపారు. బహుజనులు, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల మద్దతుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొలిపాక శ్రీనివాసును ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మరి ఏదైతే పట్టణ అధ్యక్షునిగా నాకు ఒక దళిత బిడ్డనే నాకు బాధ్యత అప్పచెప్పిండో కొలిపాక సీనన్న గారు, ఈరోజు రెండో చేరిక 19వ వార్డు నుంచి మైనార్టీ సోదరులు దాదాపు 50 మంది మైనార్టీ సోదరులు సీనన్న ఎమ్మెల్యే కావాలనే నినాదంతో, పెద్దపల్లిలో దొరల పాలన అంతం కావాలి, సీనన్న ఎమ్మెల్యే కావాలనే నినాదంతో 50 మంది యువకులందరూ మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా కొనసాగుతూ ఖచ్చితంగా టౌన్ మొత్తం ఏదైతే 36 వార్డులు ఉన్నాయో 36 వార్డుల్లోనూ సింహాలు, ప్రతి ఒక్క సింహాలు ఒక్కొక్కరినిగా ఇన్ఛార్జ్గా ప్రకటిస్తూ వార్డు నుంచి భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి.
ఇక దురల పాలన పోయినట్టే అని ఈ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే మైనార్టీ సోదరులు కానీ, దళిత సోదరులు కానీ, ముదిరా సంఘం కానీ, యాదవులు కానీ, ఏదైతే బీసీ సంఘాల నాయకులందరూ బహుజనులంతా సీనన్న వెంట ఉండి 2028 అయితేంది, 29 అయితేంది ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీనన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కుక్క కనకరాజు, పెరక సాగర్, మెహరాజ్, కుక్క చరణ్, మాచర్ల సాగర్, పెరక సాయి, నరేష్, శ్రావణ్, సుజిత్, గని, విజయ్, శ్రీనాథ్, తిరుమల్, నవాబ్, ఎండి గౌస్, ఇంతియాజ్ ఖాన్, ఎండి అహ్మద్, ఎండి సోను, షకీల్, హఫీజ్, చందు పాషా, నవీద్ హజార్ తదితరులు పాల్గొన్నారు.